పయనం తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఒక కొండలు కలిగిన నగరం కోసం. ప్రయాణికులు దాని ప్రకృతి అందాలను, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వస్తారు. అదే ద క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్. ఉదగమండలం లేదా ఊటీ హడావుడి కలిగిన ఒక పర్యాటక ప్రదేశంగా మారింది ఆంగ్లేయుల కాలంలో. తోడజాతికి చెందిన ఆదివాసీలు వారి యొక్క కొండ ముఖద్వారం దగ్గర ఉన్న ఇల్లు ఒత్తెక్కల్ ముండ్ అని పిలువబడుతుంది. కాలానుగుణంగా అది ఉదగమండలం అని పిలువబడింది. ఇదే దాని యొక్క చరిత్ర. ఆ తర్వాత ఆంగ్లేయుల వేసవి విడిదిగా మారిన ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఊటీ అని పిలవడం ప్రారంభించారు. ఆంగ్లేయులు రావడం వల్లనే ఈ ప్రదేశం ప్రయాణం చేయడానికి అనువుగా మారింది. ఉత్తరం దిక్కుకి దక్షిణం దిక్కుకి మధ్యలో అమరి ఉన్న నీలగిరి కొండ ప్రాంతాల్లో మేఘాలను, తేయాకు తోటలను, యూకలిప్టస్ చెట్లను దాటుకుంటూ వెళ్లే అందమైన మీటర్ గేజ్ రైలు బండి మార్గం ప్రపంచ పారంపర్య పట్టీలో చోటు దక్కించుకున్న మరొక అంశం. భూమిని రకరకాలుగా ఖండించి వ్యవసాయం చేసే పారంపర్య పద్ధతే ఇక్కడ ఇప్పటికీ కొనసాగుతోంది. తేయాకు, కాఫీ గింజలే కాకుండా ముఖ్యమైన పంట బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ మొదలైనవి. దక్షిణ భారతంలో అతిపెద్ద పర్యాటక ప్రదేశం ఊటీ. మనుషులు నిర్మించిన తటాకాలు, ఉల్లాసభరితమైన బోటింగ్లు, ఎన్నో రకాల చెట్ల వల్ల, పువ్వుల వల్ల అందమైన బొటానికల్ గార్డెన్ అన్నీ మనల్ని ఎంతగానో రంజింపజేస్తాయి. ఇండియాలోని అతిపెద్ద రోజా పూతోట. 2000కు పైగా రోజా పూ చెట్లు ఇక్కడున్నాయి. అంత పెద్ద నగరం కాకపోయినప్పటికీ కూడా ఒక చిన్న నగరమే ఊటీ. లోకల్ మరియు నాన్ లోకల్ టూరిస్టులకు కూడా ఒకే రకమైన అనుభవాన్ని అందించే ఊరు.